రష్యా వెళ్ళి అమెరికాని ఏమీ చెయ్యదు. చైనా వెళ్ళి అమెరికా మీద దాడేం చేయదు. అమెరికా వేరే దేశాల మీద దాడులకు వెళ్ళింది కానీ అమెరికా మీద దాడులు చేయడానికి ఇంతవరకు ఎవడూ సాహసించలేదు, పట్టించుకోవాలి. అంటే యుద్ధం ప్రారంభమైనప్పుడు గతంలో ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఉంది తప్పించి తర్వాత అమెరికా క్యూబా మీద చేసిన, ఇరాక్ మీద చేసిన, ఇరాన్ మీద చేసిన ఎవరి మీద ఘాతుకాలకు పాల్పడ్డా వాళ్ళెవరూ కూడా అమెరికా మీదకి దాడి చేయాలని అనుకోలేదు. తమని తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారు. ఏంటయ్యా అంటే అమెరికా అట్లాంటి గేమ్‌ను నడుపుతా ఉంటది. ఇప్పుడు ఓ పక్కన వాళ్ళకి ఇంకా ఆయుధాలతో పెద్ద పనే ఉంది. ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం, నాలుగో ప్రపంచ యుద్ధం, ఐదో ప్రపంచ యుద్ధం కలిపి చేయదగినన్ని ఆయుధాలున్నాయి. దెబ్బ తగిలి చ ఇది దెబ్బ తగిలిన ఆయుధాలున్నాయని చెప్తారనమాట ఆళ్ళకి. అంత ఆయుధాలు పెట్టుకుని ఎందుకయ్యా ఇయన్నీ తయారు చేసేదంటే అక్కడున్న ఆయుధ ఫ్యాక్టరీలు వాళ్ళే నడిపిచ్చేది వీళ్ళని. అయితే ఇప్పుడు చాల్లేదంట ఇంకా. ఇంకా ఆయుధాలు తయారు చేస్తారట. అమెరికా నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చబోతున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. ఇందులో భాగంగా శత్రు భీకరమైన భారీ యుద్ధ నౌకలు నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు. ట్రంప్ శ్రేణి యుద్ధ నౌకలటివి. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైనవి, పెద్దవిగా ఉంటాయట. చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన ఏ యుద్ధ నౌకతో పోల్చినా మేము నిర్మించబోయే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అమెరికా నౌకాదళం కోసం సిద్ధం చేస్తున్న గోల్డెన్ ఫ్లీట్‌లో ఇవి భాగం అవుతాయని చెప్పుకొచ్చారు. ఇది అంటే మళ్ళీ ఆయుధ ఆ నౌకలకి తయారీ, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలోళ్ళకి డబ్బులు. ఓ పక్కన ఆర్థిక సంక్షోభం ఉంది. $30 ట్రిలియన్ బడ్జెట్ ఉన్నటువంటి దేశంలో $39 ట్రిలియన్ అప్పుంది. అయినా సరే డబ్బులు తగలేస్తానే ఉండాలి. వాళ్ళని పోషిస్తానే ఉండాలి.